మాట్లాడదని చెప్పు ఫస్ట్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అసలు ఫస్ట్ నుంచి మళ్ళీ ఇంట్రో ఇద్దాం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అనుకో అంటే చాలా ఇయర్స్ దాటి వచ్చాం కాబట్టి బ్యాక్ 1-2 అవర్స్ లోనే అట్లీస్ట్ 2 రీల్స్ అయినా చేయగలం గాయ్స్. ఇంకా లవ్ స్టోరీ నాది రివీల్ చేయాలని లేవు, ఎందుకంటే మా లవ్ స్టోరీలో చాలా మిస్టరీస్ ఉంటాయి. సో ఆ స్టోరీ రాయొచ్చు. ఇంకో తేజ ఉండాలి, ఇంకో తేజ మా పేరెంట్స్ అలౌట్ అనుకోని కనలేదు. ఎప్పుడు నీది చెప్పం తెలుసు అందరికి. నేను మరి కాని మాట్లాడుతున్నా. ఎస్, నేను అందులో కొంతమంది అయితే పిలుస్తాను. సో ఆ లక్కీ ఫాలోవర్స్ ఎవరు ఉంటారో మీరే డిసైడ్ అవ్వండి. చెప్పు. జాన్ 24 నోటికి వచ్చిన మాట చెప్పారు. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజస్ ప్రియ ఆఫీషియల్. మాట్లాడు. చాలా అసలు మనం వీడియోస్ ఏం చేయలేదు, బ్లాగ్స్ విల్ డూ అనుకొని అట్లా అలా మనం స్కిప్ చెయ్యట్లేదు. ఈ వీడియో కూడా ఇప్పుడు వీడియో కూడా మా ఇద్దరికి చాలా పెద్ద గొడవ అయ్యి ఆర్గ్యుమెంట్స్ అయ్యి ఈ బట్టలు వేసుకో ఆ బట్టలు వేసుకో ఈ డ్రెస్ వద్దు ఇలా ఈ లైట్ పెట్టు ఆ లైట్ పెట్టు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసుకొని మొత్తం ఫైట్ చేసుకొని తడిచిపోయిన బట్టలు వేసుకున్నాడు గాయస్. నేను రెడ్ వేసుకోమన్నాను. నేను ఫస్ట్ రెడ్ వేసుకున్నప్పుడు తను అప్పుడు వేసుకోలేదు. నేను రెడ్ తీసేసి బ్లాక్ వేసుకుని వచ్చిన తర్వాత రెడ్ వేసుకుని వచ్చాడు. సో అదనమాట. అంటే నువ్వు మాట సో అయిపోయింది. ఓకే, మన గొడవలు ఎందుకు రా బాబు అనుకుంటారు. సో హ్యాస్ బీ సెడ్, మేము ఇన్స్టాగ్రామ్ మీకు చెప్పాం కదా, లైక్ మీరు అడిగే క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేస్తామని. సో లెట్స్ గో. ఇంత టైం వరకు మేము వీడియోస్ చేయలేదు అన్నదానికి కూడా ఆ రీజన్ అనేది తేజ ఫస్ట్ బిజినెస్ పెట్టాడు. సో ఆ బిజినెస్ వల్ల మాకు వీ హ్యావ్ నో టైం. అండ్ తర్వాత ఎంగేజ్మెంట్, తర్వాత ఇంకా అలా తేజ వర్క్, బిజినెస్ ఏమైంది, ఇవి కూడా చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. సో నేను దీనికోసం మేము తర్వాత చెప్తాము, బట్ ఇప్పుడు కాదు అది ఆ మ్యాటర్ అనేది. సో ఫస్ట్ మమ్మల్ని మీరు ర్యాండమ్గా అంటే ఫ్రీక్వెంట్గా ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేస్తాము. ఏం కాదు, ఎలా చేస్తున్నావు? ఓకే, సో మమ్మల్ని చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తున్నా. ఓకేనా గైస్? అన్న వదిన, మీకు నేను పెద్ద ఫ్యాన్. మీరు రీల్స్ ఎందుకు చేయడం లేదు? నేను చాలా డేస్ తర్వాత ఇప్పుడే వీళ్ళ ఇంటికి వచ్చాను. చెప్పు అంతేనా? చాలా డేస్ వస్తున్నాడు సమ్ టైమ్స్, బట్ మేము వీడియోస్ చేయట్లేదు బికాస్ తనకి ఇంట్రెస్ట్ అయినప్పుడు నేను అడగలేను కదా. సరే సార్ సో అలాగని కాదు, వచ్చి ఒక 1-2 అవర్స్ ఉండి వెళ్ళిపోతున్నాను. 1-2 అవర్స్ లోనే అట్లీస్ట్ 2 రీల్స్ అయినా చేయగలం గాయ్స్, బట్ హి ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకేనా? మధ్యలో పెట్టాం కదా. సో ఇంట్రెస్ట్ ఇప్పుడు అసలు రీల్స్ ఇంట్రెస్ట్ ఉందా లేదా? చాలా మంది మెయిన్ డౌట్ చాలా మందికి ఉంది కి లైక్ నేను ఫోర్స్ చేసి ఇన్ని రోజులు వీడియోస్ చేయించాను, నీకు అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని. ఇంట్రెస్ట్ ఉంది. చైనా మొహం వేసుకున్నా అవుతుంది అని కళ్ళు మూసేసి. మా ఫ్రెండ్ ధన అడిగింది మ్యారేజ్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, స్టార్ట్ చేస్తాం అవి కూడా అని. యాక్చువల్లీ ఫ్రీ ఉండాలి. నేను మొన్నటి వరకు వర్క్ వెళ్ళాను, బట్ ఇప్పుడు మానేసాను అనమాట. బికాజ్ వర్క్, మ్యారేజ్, ఇవన్నీ ఎగ్జామ్స్, ఇవన్నీ మ్యారేజ్ కి ప్రియ హాలిడేస్ కామన్ ఇస్తారు. ఏంటంటే హాలిడేస్ ఇవ్వడం కామన్ కాదు, ఎగ్జామ్స్ కి హాలిడేస్ ఇవ్వలేదు అని చెప్పి ఇందుకే ఇస్తా అన్నారు. అన్నిటికీ మేనేజ్ అవ్వడం కష్టం. ఫస్ట్ థింగ్ నేను చెప్పాను కదా, నేను ఆఫీస్ కి వెళ్తున్నాను కదా. నీది వేరే నాది వేరే కథ. ఇప్పుడు నువ్వు మేనేజ్ చేయడం వేరే, నేను చేయడం వేరే. ఇప్పుడు అమ్మాయిలకి అన్నాక నాకు ఇలా షాపింగ్ అనేది మమ్మీ వాళ్ళు ఇష్టం కాక మనం కూడా మన ప్రెజెన్స్ కూడా కావాలి. ఎన్ని ప్లానింగ్స్ ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి, అవన్నిటికీ ఐ హ్యావ్ నో టైం. ఓకే, సో సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాము సూన్ గా. లవ్ స్టోరీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ముందుకి. నాకైతే ముందుగా లవ్ స్టోరీ నాది రివీల్ చేయాలని లేవు, ఎందుకంటే మా లవ్ స్టోరీలో చాలా మిస్టరీస్ ఉంటాయి. సో స్టోరీ రాయొచ్చు.
షార్ట్ ఫిల్మ్ దిగచ్చు. షార్ట్ ఫిల్మ్ ఇంకా పెద్దదే. సో ఆ మిస్టరీస్ మేము పెళ్లికి ముందు మేము రివీల్ చేస్తాం అనుకోండి, చాలా గజిబిజి అయిపోద్ది అనమాట. అందుకే మేము పెళ్లి తర్వాత చేస్తే మాకు భయం ఉండదు, మెయిన్ థింగ్ కదా. కానీ అప్పటికి రావాల్సినవి వస్తున్నాయి. అదే కదా, ఏదైనా మాకు పెళ్ళి అయిన వరకు అన్నీ మాకు టెన్షన్స్ గైస్. సో అన్నీ బాగా జరగాలని చెప్పి కామెంట్స్ కోసమే చదువు. ఎలాంటి చెడు బ్యాడ్ ఐస్ మన మీద ఉండకూడదు అని చెప్పి మన ఫాలోవర్ ఒకరు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మేము అదే కోరుకుంటున్నాము. యాక్చువల్ నిజం చెప్పండి, బయట వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళవే ఎక్కువ ఏంటంటారు. సో అవే మాకు ఎక్కువ తగులుతుంది అనిపిస్తుంది నాకైతే ఆ ఫీలింగ్. నీకు? ఇంట్లో ఉంటాయి. సో ఇంట్లో బాగా ఉన్నాయి, బయట వాళ్ళు మాకోసం ఇంకా మంచి కోరుకుంటున్నారు. అంటే ఇంట్లో అంటే మా అక్క బావ లేకపోతే మా పిన్ని బాబాయ్ వీళ్ళందరూ కాదు, ఉంటారు కదా ఫ్యూ. ఇంకా అంటే మనం నచ్చలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బయట వాళ్ళకంటే మన కోసం ఏం తెలుసు, వాళ్ళు ఏమనుకున్నా సరే అది పెద్ద. ఎప్పుడు కూడా ఒకటి మన మీద ఏడుస్తున్నారంటే అది మన ఇంట్లో వాళ్ళే, పక్కోడు ఎదుటోడు ముందుటోడు, అంతే 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 తప్ప బయట వాళ్ళకి మన కోసం ఏం తెలుసు, అంతే మంచి ఎవరు ఉండరు. సో నేను ఎప్పుడు అయినా నేను ఫస్ట్ థింగ్ నేను ఎవరి మీద బ్లేమ్ చేయను. ఎవరికి ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. మీ సిస్టర్స్ ఇద్దరు మ్యారేజ్ కి ఒకేసారి మ్యారేజ్ లేదా? నైస్ క్వశ్చన్, ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఏం చెప్పాలి మేము? అంటే ఒకసారి పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు. ఇంకో తేజ ఉండాలి, ఇంకో తేజ మా పేరెంట్స్ అలౌట్ అనుకోని కనలేదు. ఒక్కలే భూమికి చాలా డేంజర్. అందుకే అంటే ఇంకా అదే కాదు, మా సిస్టర్ కి అనుకున్నాం మేము, చాలా ట్రై చేసాం, బట్ తను అగ్రి అవ్వట్లేదు పెళ్లి కోసం ప్రెసెంట్. నువ్వు అంటే 10 years ట్రావెల్ చేసావు, నువ్వు మ్యారేజ్ కోసం రెడీ ఉన్నా, నాకెవరు అంటే నేను సడన్గా పెళ్లి చేసుకోలేను కదా, ఐ నీడ్ టైం అని చెప్పింది. సో దానివల్ల తనకి మేము గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాం. మేము ఆల్రెడీ చాలా గ్యాప్ తీసుకున్నాం గైస్. చాలా మంది అంటారు పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చేసుకుంటారు, రీల్స్ ఎందుకు చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటే ఎలా ఉన్నారు ఎందుకు అని అడుగుతారు. మరి ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటామంటే అప్పుడే పెళ్ళి ఎందుకు మీకు అని అడుగుతున్నారు. మరి భూమి మీద మనుషులు అనేది ఉండాలి కదా ప్రియా, అనకూడదు. కానీ కొందరు బ్యాడ్ ఉంటారు, కొందరు గుడ్ ఉంటారు. మనం 100 కామెంట్లో 50 మంచి వచ్చినా 50 చెడు వచ్చినా మనం 50 మంచివి చూసుకుని వెళ్ళిపోవాలి తప్ప, ముందుకు వెళ్ళిపోవాలి తప్ప వెనకబడకూడదు. అది అంటే నాకు అర్థం కాలేదు. నువ్వు ఇప్పుడు 100 కామెంట్స్ వచ్చాయి ప్రియా, 100 కామెంట్స్లోనే నువ్వు మంచివి చూసుకొని ముందుకెళ్ళాలి, బ్యాడ్ చూసుకుని వెనక్కి రావు కదా. ఇప్పుడు మంచివి ఏంటి, బ్యాడ్ ఏంటి? కామెంట్స్. పెళ్లి చేసుకోమన్నా పెళ్లి చేసుకోవద్దనా? దానికి దీనికి సంబంధం. మరి నేను అదే కదా అడిగాను. కొంతమంది ఏమో చేసుకోండి అంటారు, కొంతమంది ఏమో అప్పుడే ఎందుకు అంటున్నారు, కొంతమంది పెళ్లి చేసుకోకుంటే ఎందుకు ఇలా తిరుగుతాను, ముందు పెళ్లి చేసుకుని తర్వాత చేయండి అని అంటారు. అంటే వాట్ ఈస్ గుడ్ ఇన్ దట్? అసలు అందులో ఏంటి మంచిది? నీకు నచ్చింది నువ్వు చేయాలి, అది. మరి నీకేం ఇష్టం? సింపుల్. నీకేం ఇష్టం తేజ? అంతే, మనకు నచ్చింది మనం చేయమని. మరి అదే నీకేంటి నచ్చింది, ఏంటి చేయడం ఇష్టం అని అడుగుతుంది. లైక్ పెళ్ళి అవ్వకముందు మనం ఏం చేసినా నేను అడిగింది నీకు అర్థం కాదు. అంటే పెళ్లి చేసుకోవడం తొందరగా ఇష్టమా లేకపోతే టైం తీసుకోవడం ఇష్టమా? మ్యారేజ్ చేసుకోవడమే తొందరగా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లోనే మన వెతికి కొలితే మనకు వచ్చే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అలాని కాదు, ఏ టైంకి ఎప్పుడు ఏదైపోతే అదే బెస్ట్. దీన్ని ఎక్కువ లాగి పీక్కొని ఐ డోంట్ లైక్ దట్. ఖర్చులు పెరుగుతుందంటే పెళ్లి కోసం కాదు, చాలా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ప్రియాంకకి పెళ్ళి ఎప్పుడు అంటే అది మేము తర్వాత చెప్తాం గైస్, ఇందులో కాదు. ప్రియాంక టైం ఉంది, ఎందుకంటే ఇంకా చిన్నపిల్ల. మ్యారేజ్ ఎప్పుడు? ఎప్పుడే అక్కడ మ్యారేజ్ అయితే ఫంక్షన్ హాలే, ఎప్పుడు అనేది చెప్పాం. తెలుసు అందరికి, నేను మరి కాని మాట్లాడుతున్నాను చెప్పావా? నేను చెప్పడం కాదు, అప్పుడు పెళ్లి డేట్ పెట్టినప్పుడు తెలిసిపోయింది కదా. పెళ్లి డేట్ పెట్టినప్పుడు తెలిసిపోద్ది. అందులో ప్రియాంక సరిగ్గా చేయలేదు ఎడిటింగ్. యాక్చువల్లీ మేము అందరికి ఒఫిషియల్ గా అనౌన్స్ చేద్దాం అనుకున్నాం, బట్ ఆల్రెడీ చాలా మంది తెలుసు, అయినా అప్పటికి చాలా మంది తెలీదు. మన పెళ్లి డేట్ ఎప్పుడో February 7th. ఇంకా ఎంత టైం ఉందా అని అనిపిస్తుంది గాయస్. అలా నీ నోటి నుంచి నేను వింటాను ఫస్ట్ టైం. ఎందుకంటే నీకు ఒక 1 year సెకండ్లో గడిచిపోతుంటే నీకు ఒక 1 month ప్రియా.
ఏమో మీ అయితే లవ్ తేజకి అలా ఏం లేదంటే తేజకి అమ్మ తొందరగా అయిపోతుంది అని భయం ఉంది కదా నీకు. తొందరగా అయిపోలేని అంటున్నాను. చూడు, మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే ఎలా స్టార్ట్ అయింది, అంటే ఎలా మీరు మీ ఫ్యామిలీను కన్విన్స్ చేశారు, ఇట్ విల్ హెల్ప్ you. తనకి హెల్ప్ అవుతుందంట. ఇవన్నీ చాలా పెద్ద క్వశ్చన్స్, చాలా పెద్ద ప్రాసెస్. చాలా చాలా అసలు నేను ఇప్పుడు కూడా మా అంత స్ట్రగల్స్ లోనే ఉన్నాయి గైస్. ఏది మాకు ఈజీ అంటే కాదు. ముందుగానే ఇప్పుడే చాలా ఎక్కువ ఉన్నాయి. ముందుగానే సో ఇప్పుడే మాకు చాలా ఏది ఈజీ అయితే కాదు. అన్ని గొడవలు ఆడుకొని లవ్ ఫైట్ మ్యారేజ్ చేసుకొని ఎప్పుడు ఏది కూడా సింపుల్ కాదు. చాలా కష్టపడాలి, చాలా పోరాడాలి. వీడియో చెప్తున్నావా అయిపోయిన తర్వాత నా ఒపీనియన్లో అయితే లవ్ మ్యారేజ్ కోసం పేరెంట్స్ ఒప్పుకున్నారా అప్పుడే చేసుకోవాలి, దాన్ని ల్యాక్ చేసుకోకూడదు. నా ఒపీనియన్. ఇది అంతేలే. ఓకే, మ్యారేజ్ ఫెబ్ కదా, చాలా అప్పుడే హల్దీ ఏంటి? అది హల్దీ కాదు, పసుపు దంచే ముహూర్తం ఉంటుంది కదా. సో నాకు 1.5 month బిఫోర్ పడింది. బికాస్ ఫెస్టివల్ జాన్లోని మనకి పండుగ ఉంది కాబట్టి, పండగ తర్వాత పెడితే ఇంక నాకు పెళ్ళికి పసుపు ముహూర్తం స్టార్ట్ అయిన తర్వాతే కదా మనం షాపింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో నాకు ఎక్కువ గ్యాప్ ఉండదు కాబట్టి పండగ ముందు పెట్టేశారు. అలానే డిసెంబర్ ఎండింగ్ లో లేవని చెప్పి మంచి రోజు ముందుగా పెట్టారు అనమాట. అంతే. నేను కూడా లవ్ చేస్తున్నా. నా ఫ్యామిలీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలని బ్లెస్ చేయండి అక్క నన్ను. బ్లెస్సింగ్స్. మీ ఫ్యామిలీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, మొత్తం బాగుండాలి అండ్ హ్యాపీగా మీ మ్యారేజ్ అవ్వాలి. ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. కాంగ్రాట్స్ అక్క. ఫైనలీ థ్యాంక్ యూ. ఎన్నో చేసుకున్నాక ఆగమంటే ఆగిపోదే, దాగమంటే దాగిపోదే, ఉన్న చోట అన్ని క్రాస్ అయ్యాక ఇంకా ఎస్ నా నోటి నుంచి ఇంకా అది రా. మీ క్యాస్ట్ సేమేనా? కాదు కాదు. తేజ వాళ్ళ సరేలే. మేము వీళ్ళు అసలు యాక్చువల్గా మా మా క్యాస్ట్ caste ఫీలింగ్ అయితే నాకు తెలిసిన కదా, మనకు మా ఇంట్లో క్యాస్ట్ ఫీలింగ్ ఉందండి. లేదు. అంటే మరీ అంత లేదు. ఉంటే మాత్రం ఒప్పించడం కష్టం, ఒప్పుకోవడం కష్టం. అస్సలు చాలా కష్టం. క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే మా ఇంట్లో మాత్రం అసలు ఒప్పుకోకపోతున్నామో. బై గాడ్ గ్రేస్ అలాంటి ఫీలింగ్ లేదు. నేనైతే స్టార్టింగ్ తేజ మేము ఒకటే క్యాస్ట్ అని తీసుకున్నాను, కానీ కాదు. అన్న అసలు ఏం జాబ్ చేస్తున్నారు ఏంటి? అసలు ఎన్ని అడిగారు క్వశ్చన్? నన్ను అడిగారా? నిన్నే అడిగారు. ఓకే, అన్న అసలు ఏం జాబ్ చేస్తున్నాడు వదినా అని అడిగారా? సో తేజ ఫార్మసీలో జాబ్ చేస్తున్నారు అనమాట. ఏంటి ప్రెసెంట్కి టెంపరీగా. టెంపరీ కదా? టెంపరీ కాదు, నేను పర్మనెంట్. ఏదో ఒకటి. బెస్ట్ మెమరీ బోత్ లైఫ్ ఆఫ్టర్ రిలేషన్. నాకైతే మా బెస్ట్ మెమరీ ఎంగేజ్మెంట్. బ్రేక్ అయిపోతుందని అంటే ఎప్పటి నుంచి మూమెంట్ కోసం స్టార్టింగ్ అంటే మేము లవ్ మా ఇంట్లో యాక్సెప్ట్ చేసిన స్టార్టింగ్ 6 months 8 months అనగా అక్కడి నుంచి ఇప్పటి వరకు అలా ల్యాక్ చేసుకుంటూనే వచ్చింది. ఎంగేజ్మెంట్ కూడా మాకు గొడవలు అయ్యండి అనుకోండి, టైంకి రాలేదు బాబు. ఇంకొకటి ఏంటంటే లవ్ మ్యారేజ్లో చెప్తున్నాను, ఒక మ్యారేజ్ అయినప్పుడు కూడా చాలా గొడవలు అనేది వస్తే మనం అన్ని సర్దుకుపోయి వెళ్ళిపోతేనే లవ్ చేసుకుని 2 persons కలిసి ఉండగలరు. సర్దుకుపోయి ఓన్లీ అమ్మాయి వెళ్ళాలి గాయస్, అబ్బాయి అవసరం లేదు. ఎందుకంటే అబ్బాయికి అంటే ప్రాబ్లమ్స్ రావు. ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారా ప్రియా? ఇంకా లేదు, అడగండి అబ్బాయి. చేస్తాం, టైం ఉంది, ఇంకా టైం ఉంది కదా. ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటున్నా. మీకు వైజాగ్లో ఏమైనా మంచి లొకేషన్స్ తెలిసి మాకు కామెంట్ చేయండి. ఎస్, యాక్చువల్లీ బయట వెళ్ళి చేద్దాం అనుకున్నాం, కానీ సరిపోవట్లేదు, మాకు టైం సరిపోవట్లేదు. తేజకి లీవ్స్ ఎక్కువ ఇవ్వరంట. సో దానివల్ల ఇంకా లోకలే. నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు లోకల్లో. అంటే లోకల్లో ఇంట్రెస్ట్ లేదని కాదు, బట్ నాకు 2-3 సాంగ్స్ చేయడం ఇష్టం. అంటే ఒకటి వైజాగ్, ఒకటి ఇంకో దగ్గర, ఇంకో దగ్గర. కళలు ఎక్కువ, రియాలిటీ చాలా తక్కువ నాది. వదిన మీ మ్యారేజ్ ఎప్పుడు అనేది బాగా చూసుకోండి ఓకేనా? అన్నయ్య చాలా మంచి పర్సన్. గొంతు పట్టించి చూసావా ఆ మెసేజ్ చదివి? ఏంటో మంచోడలే. అలాగే మనం అనుకొని మీ అత్తమామలతో కలిసి ఉంటారా, లేక మీ మమ్మీ వాళ్ళతో ఉంటారా, లేదా సపరేట్గా ఉంటారా? మా మమ్మీ వాళ్ళతో అయితే ఉండము, అది కామన్. ఎవరు కూడా పెళ్ళి అయ్యాక కలిసి మా పేరెంట్స్తో మేము ఎందుకుంటాం, సపరేట్గా ఉంటాము. వీళ్ళ పేరెంట్స్తో ఉంటామా లేదా అనేది కూడా డిపెండ్స్. అది అంటే తేజ వాళ్ళ హౌస్ కొంచెం చిన్నది కదా, స్టార్టింగ్ లో ఉంటాం కొంత టైం వరకు, ఒక 1 month ఉంటాము. తర్వాత ఏంటంటే కొంచెం
సపరేట్ అవుతాం అంటే మళ్ళీ అంటే సపరేట్ అయిన ఒక 1 year తర్వాత మళ్ళీ మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. లేకపోతే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాం, లేకపోతే మా పేరెంట్స్ని మా దగ్గర తెచ్చేసుకుంటాం. అది యాక్చువల్లీ ఇప్పుడైనా సరే మేము సపరేట్గా వేరే అంటే వీళ్ళ హౌస్ కొంచెం చిన్నది కాబట్టి ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకొని అలా అనుకుంటున్నాము. మరి ఇంకా తేజ ప్లానింగ్ లేదు ఆలోపు మా మా ఇల్లు మీద ఇంకో ఇల్లు కట్టించుకుంటే మేము అక్కడికి వెళ్ళిపోతాం తర్వాత. కాదా? ఏమో మీ ఇష్టమే కదా. పెళ్ళి గాయస్ రిలేషన్షిప్లోని రాకముందే ఏదైనా మీ ఇష్టం అని అంటారు, వచ్చిన తర్వాత ఏదైనా మన ఇష్టంలో మాట్లాడతారు, కానీ వాళ్ళ ఇష్టంగానే చేస్తారు, గుర్తుంచుకోండి. అందుకే తొందరగా ఎవరిని కమిట్ అయిపోకండి. చెప్పు, మీ అత్తయ్య హెల్త్ ఎలా ఉంది అక్క? మా అత్తయ్య హెల్త్ అయితే బాగాలేదు గాయస్ అంతా. సో బాగుండాలనేది అనుకుంటున్నాం. అంటే బాగాలేదు నిజంగా. తెలుసు నాకు బాగాలేదు. Always favorite couple. Thank you. We love you. When is your wedding going to take place and on which date? చెప్పాం కదా 7th and Feb 7th. yes February 7th. అక్క మీ వెడ్డింగ్కి పిలుస్తావా? యూట్యూబ్ ఫాలోవర్స్ని లేదా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ పేజెస్. యాక్చువల్లీ మేము మా ఫాలోవర్స్ కానీ ఐ మీన్ మమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు మేము పిల్లాలనుకుంటాం, బట్ ఎలా మేము వాళ్ళు ఇన్వైట్ చేయాలో నాకు తెలియదు. ఇప్పుడు ఎవరు ఇన్వైట్ చేస్తే ఎవరు వస్తారో తెలియదు, ఎవరు రారో తెలియదు. ఇప్పుడు ఎందుకంటే మేము అన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా. సో మమ్మల్ని ఫస్ట్ నుంచి అంటే మేము స్టార్ట్ చేసామన్నప్పటి నుంచి మమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారో, సో ప్రతిదీ మా అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు, మేమంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎప్పటి నుంచి మీట్ అవ్వాలనుకున్న వాళ్ళు. సో నేను వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవుతే డెఫినెట్లీ నేను వాళ్ళు పిలుస్తాను. సో నాకు తెలియదు ఇప్పుడు మేము ఎవరినైనా ఎలా పిలుస్తాం, మనకి ఎలా తెలుస్తుంది అంటే నీకు అర్థం కాలేదు స్టోరీ పెట్టివని. మరి ఎంతమంది వస్తారు మనకి అప్పుడు ఎలా కౌంట్ ఉంటుంది? ఏమో మనం లెక్కేసుకోవాలి. సో ఎస్ నేను అందులో కొంతమంది అయితే పిలుస్తాను. సో ఆ లక్కీ ఫాలోవర్స్ ఎవరు ఉంటారో మీరే డిసైడ్ అవ్వండి. అన్ని పనులు అయిపోయా, డోంట్ స్ట్రెస్, ఎవ్రీథింగ్ విల్ బి హౌ యూ విష్ ఇట్ వాంటెడ్ టు బి, బీ కూల్ అండ్ టేక్ రెస్ట్. అంటే నేను బాగా చదివాను, నేను బాగా చదివాను. కాకపోతే నేను ఆల్రెడీ ఎందుకు చదివాను అంటే టెన్షన్ ఎందుకు టెన్షన్. సో ఓకే థ్యాంక్ యూ. పనులు స్టార్ట్ అయ్యాయి కానీ స్ట్రెస్ చాలా ఉంది గాయస్. నాకు ఉంది కదా, నాకైతే చాలా ఉంది. తేజ్ అయితే చాలా స్ట్రెస్ ఫ్రీ, ఎగ్జామ్ ఏం స్ట్రెస్ లేనట్టు ఉంటాడు, అస్సలు ఫుల్ బిందాస్. ఏ ఫిబ్లో మ్యారేజ్ చేసుకోవాలని ఎవరు మామూలు వై ఎందుకు అంటే మా మమ్మీ డాడీ అంటే మా మమ్మీకి పెళ్ళి మా అమ్మమ్మ ఫెబ్లో చేద్దామనే ఉండేది, బట్ మమ్మీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి మమ్మీకి ఫెబ్లో అవ్వలేదు. సో ఇంట్లో నేను పెద్దదాన్ని, ఇంటికి నేను పెద్ద కూతురు కాబట్టి మా మమ్మీ ఫస్ట్ నుంచి అనుకున్నారు అనమాట. నా కాదా అంటే ఇప్పుడు నాదేనా మా చెల్లిదైనా మా ముగ్గురిది ఫెబ్లోనే చేస్తారు. మమ్మీకి ఫెబ్ అనే మంత్ ఇష్టం, అంటే మమ్మీ ఎక్కువ శివుడిని నమ్ముతారు అనమాట. సో ఆ ఫీల్డ్లోని మమ్మీ ఫెబ్లో చేద్దాము, అంత బాగుంటుంది, బాగా కలిసి ఉంటారు, మంచిగా ఉంటారు అని మా మమ్మీకి ఇష్టం. సో ఫెబ్ అసలు నేను తేజను కలవకముందు ఎప్పటి నుంచో మా మమ్మీ ఫిక్స్ అయి ఉన్నారు నా పెళ్ళి ఫెబ్లోనే చెయ్యాలి అని. ఓకేనా, గాట్ ఇట్. మా లవ్ స్టార్ట్ అయ్యి ఇయర్స్ అవుతుంది. ఎలా జరిగింది మీ యువర్ వెడ్డింగ్ అంట? ఇంకా మాకు పెళ్ళి అవ్వలేదు గాయస్, స్టిల్ వీఆర్ నాట్ మ్యారీడ్, ఎంగేజ్డ్ అంతే, వీఆర్ జస్ట్ ఎంగేజ్డ్. ఇది నీ రింగ్ ఏది? ఓ నా రింగ్ తిరిగిపోయింది గాయస్. ఏం తెలుసు గాయస్, నా రింగ్ ఏమో చాలా లూజ్, యాక్చువల్లీ ఇక్కడ పెట్టుకోవాలి, నాకు చాలా లూజ్ అయిపోయింది రింగ్. సో నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ప్రెజెంట్కి. తేజకి రింగ్ ఏమో ఫుల్ టైట్. చూపి అప్పటికి నాకడే పెట్టుకుంటున్నాను బాబు, టైట్ కాబట్టి అక్కడ పెట్టుకుంటున్నావు, ఇక్కడ ఎక్కడ పెట్టుకోగలనికి అవుతుందా? చూడండి చెయ్యంతా ఇది ఏమంటారు దీన్ని, ఇది అయింది కదా, మార్చి అప్పుడప్పుడు ఒకే దాంట్లో పెట్టుకోగలగా. ఏమో నాకు తెలీదు, ఎందుకంటే నాకు తెలిసి వరకు ఎంగేజ్మెంట్ రింగ్ అంటే ఈ చేతికి ఉండాలి, మళ్ళీ ఇంకో చేతికి మార్చకూడదు. అలా లేదు, టైట్ అయిపోయింది అనుకో ఇక్కడ పెట్టుకుంటారు చాలా మంది. నాకు తెలియదు, లూజ్ అయితే పర్లేదు, ఇంకా అంత పెద్ద వాడిని అడగలేదు నేను. సో తను చాలా టైట్ అయిపోయింది, నాకు చాలా లూజ్ అయిపోయింది గాయస్. చాలా అంటే నా రింగ్ చేతి నుంచి పడిపోతాయి, నాకు రింగ్స్ మ్యాక్సిమం అన్ని అలాగే ఉంటాయి లూజ్. అంటే చాలా లావుగా ఉంటుంది కదా పాప, చాలా లావుగా ఉంటారు. మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది ఎన్ని 5th year రన్నింగ్? ఇంకెందుకు 7th year రన్నింగ్ అని చెప్పే 10 సంవత్సరాలు అని చెప్పే. 4th year రన్నింగ్, 4th అయిపోయి 5th year వస్తుంది. ఫెబ్ వస్తుంది, జనవరి
మాకు ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలియదు, కానీ జాన్నో ఫెబ్లో వస్తే మాత్రం స్టార్ట్ అయింది అవుతుంది. ఎందుకంటే నేనైతే తేజ ప్రపోజ్ చేసింది నేను యాక్సెప్ట్ చేసింది నేనేం గుర్తుంచుకోలేదు. ఎందుకంటే అలా డేట్స్ గుర్తుంచుకొని అవన్నీ చేసుకుంటే కలిసి ఉంటామో లేదో పెళ్ళి అవుతుందో లేదో నాకు అలాంటివన్నీ చాలా భయం అనమాట. జస్ట్ గో విత్ ద ఫ్లో. నేను అవన్నీ గుర్తుంచుకోవాలని చెప్పాను, ఈ మనిషిని గుర్తుంచుకోమన్నాను. నేను గుర్తుంచుకోవాలి కానీ నువ్వు గుర్తుంచుకోవాలని చెప్పాను, కానీ గుర్తుంచుకున్నావా? అంటే నేను ప్రపోజ్ చేసిన గుర్తుంచుకున్నాను. చెప్పు ఎప్పుడు చెప్పు జాన్ 24. నోటికి వచ్చిన మాట చెప్పాను. నాకు ప్రూఫ్ చూపి. నేనే ప్రపోజ్ చేసింది నేను కాబట్టి నాకు గుర్తుంటుంది. ఆమాస్పరానికి యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ తర్వాత కొన్ని 1 year ఏంటి నువ్వు 2020 అదే 4 years అంటే 4th 5th year లో నువ్వు చేసి ప్రపోజ్ చేసావు. దాని ముందు చెప్తాను, దాని ముందు ఒకసారి చేసావు, అప్పుడు చేసావు. దాని ముందు నేనంటే మన ఎక్స్పోర్ట్ మ్యారేజ్కి వెళ్ళాం కదా. ఎప్పుడది నన్ను అడుగుతావు రివర్స్. నేను నువ్వు ఎప్పుడు చేసావు, నేను నిన్ను అడిగా. 19లో చేశాను, 19లోనే 18లోనే చేశాను. గుర్తు కూడా లేవు. ఇవ్వండి గైస్, రియల్ మ్యారేజ్ మా. థ్యాంక్ యూ అన్నయ్య, త్వరగా రావాలి మీరందరూ, మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం మా పెళ్లిలోని. మేమేం ఎంజాయ్ చేస్తాం, మేము ఎంజాయ్ చేయలేమేమో. మీరే చేస్తున్నారు ఇంకా మనం ఎంజాయ్ చేయలేము అదే మన పిల్లని. ఇది చేస్తున్నారు కదా, మనం చేస్తామా లేదా? వెయిట్ చేస్తే ఎలా కూర్చొని ఉండమే బుద్ధ దగ్గరాలు 2. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అన్ని కొత్తగా జరుగుతుంటే షాకింగ్గా ఆశ్చర్యంగా ఏం చేస్తున్నారు ఏమవుతుంది అని చూసాను. పెళ్ళ ఇంకెలా మొహం ఆడతాను నేను, పెళ్ళ ముంచి నవ్వుదాం అనుకుంటాను కానీ నేను ముందు కూడా ఏ పెళ్ళి సరిగ్గా చూడలేదు. పెళ్ళికి వెళ్తే నైట్ పెళ్ళి కాబట్టి పడుకోపోయేదాన్ని పెళ్ళితో సగం. పెళ్ళిలో ఏంటంటే సిగ్గేస్తుంది ప్రియా, అంతమంది మా ఇద్దరికి చాలా ఇంట్రోవర్ట్స్, మా ఇద్దరికి గొప్ప సిగ్గు. అందువల్ల ఏం చేయాలో ఎలాగే చూస్తాము. నాలాగా నవ్వా వద్దా అని మొహమాటంతో నవ్వుతాను. సో అంతే గాయస్, మీకు కొన్ని నాకైనంత వరకు నేను కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి అయితే మీకు అప్డేట్ ఇచ్చాం. సో యా, సడన్ మ్యారేజ్ ఎందుకు అనేది కూడా మీకు డౌట్ ఉండాలి. సో అది కూడా నేను తర్వాత చెప్తాము. అండ్ చాలా ఇంకా మీకు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, మాకు ఎన్నో చెప్పాల్సినవి ఉన్నాయి, బట్ విల్ షేర్ విత్ యూ లేటర్. అండ్ ఐ హోప్ మీకున్న కొన్ని డౌట్స్లో అయినా మేము క్లారిఫై చేసి మీ డౌట్స్ క్లియర్ చేసామని నేనైతే అనుకుంటున్నాను. నేనే ఎక్కువ చెప్పి మాట్లాడుతున్నాను, ప్లీజ్ మాట్లాడండి సార్. నువ్వే మాట్లాడాలి, మీరు యూట్యూబర్. మా నువ్వేంటి? నేను యూట్యూబ్. నువ్వు యూట్యూబే. యూట్యూబర్. సరే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. వి లవ్ యూ. బాయ్, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలో ప్లీజ్ లెట్ us know in comment section. చెప్పండి, ఎందుకంటే మేము చేసి చాలా చేస్తాం, అది చాలా మంత్స్ అవుతుంది కాబట్టి. బాయ్.